మేము. మాకు గుండె బలం లేదు, కులం బలం లేదు. దయాకర్ ఉంటేనే మాకు మేము సచ్చినా బతికినా పెళ్లిలైనా ఫంక్షన్ అయినా వచ్చేటోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి మాకేం సౌకారం లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మాకు చేసేది కూడా ఏం లేదు. సాగుకు లేదు, పెళ్లికి లేదు, కళ్యాణ లక్ష్మి ఏం లేదు. గెలిపించినాం కానీ ప్రభుత్వం మొత్తం మారిపోయారు కదా. దయాకర్ కోసమే మేము అంత పొరలాడేది కానీ ఈ రేవంత్ రెడ్డి కోసం పొరలాడలే మేము ఇంతవరకు. గెలిపిస్తారా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి వద్దు మాకు, రావాలి మాకు దయాకరే రావాలి. ఈసారి దయాకరే రావాలి. సార్ వస్తేనే మాకు హుషారు వస్తుంది. దయాకరే ఉండాలి. మొన్న సింగరాజ్ పెళ్లి ఆ పెద్ద మడూరు మళ్ళా అక్కడ కడివేండి దేరుపుల నుంచి వరి చేనులు మొత్తం ఎండిపోయినాయంటే కేసీఆర్ వచ్చి మీటింగ్ పెట్టిండు. ఇంతవరకు నీళ్ళు ఎవరు ఇచ్చిపెట్టిర్రు? దయాకర్ నీళ్ళు లేవంటేనే మా ఊరోళ్ళకి వస్తేనే మాకు నీళ్ళు వచ్చేది కాలువకు. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా మాకు? పొలాలు ఇంతవరకు ఎప్పుడైనా ఎండిపోయినాయి ఎవరైనా? ఇప్పుడు మీరు గతంలో వచ్చిన ఎట్లయితే వచ్చినాయో అట్లా వస్తుందని మీరు వేసుకున్నారు కానీ అట్లా ప్రతిసారి దయాకర్ వస్తే మాకు ఎంత మంది వచ్చి ఇంటికి ఒక్క మనిషిని విడిచిపెట్టకుండా మాకు డబ్బులు ఇచ్చేది. ఈసారి వచ్చి ముడుచుకొని పోయింది. పోయింది ఏం చేసింది? మూసుకొని పోయింది. మనిషికి ఒక రెస్పెక్ట్ అన్న ఇచ్చిందా? అంటే ఎప్పుడు అట్లా ఈ మాట ఎప్పుడన్నా ఎలక్షన్ ముందే అన్నది. గెలవాలని మాకు అసలుకే మా దృష్టిలో లేదు, మా మనసులో లేనేలేదు. ఇప్పుడు బంగారం అన్నది, ₹1,00,000 అన్నది ఏం లేదు. దయాకర్ ఇచ్చినట్టు ఇప్పుడు జాన్స్ రెడ్డి మాకు ఏం ఇయ్యలే, ఎస్ఎస్పీని కూడా ఏమి ఇయ్యలే. ఇంతవరకు మాకు ఎవరు ఏం మాట్లాడారు? నెలకి ఇస్తానే చెప్పిరా? అవి కూడా ఏది మరి అంటే ఒక్కటే ఆర్చిపోతాడు, మొగడేడు పోతాడు. ఒకటే ఆర్చిపోతుంది, మొగడేడు పోతాడు. ఒక 6-7 పోతాయి, మొగని వదిలేసిపోతుందా? ఇద్దరు ఆరు మొగలు కలిసిపోతారు. ఆయన టికెట్ తీసుకోవాలా, మేము టికెట్ తిరిగి పోవాలి. మీరు ఫ్రీ బస్సు పథకం పెట్టిండు కదా, మరి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఇప్పుడు ఆమె మిగిలించుకుంటుంది. ఇప్పుడు ఆమె మిగిలించుకుంటుంది. అప్పుడే పడతాయి అన్నది. ఎప్పుడు 7 పోయింది అది 500. ఇప్పుడు 4,000 పింఛన్ అన్నది. 2500 మిగిలించుకుంటాను. అన్ని పథకాలు చేసినాము, అమలు చేసినాము అనుకుంటూ మాట్లాడుతుండు. మీరేమో రాలేదని చెప్తున్నారు. కేసీఆర్ చేసిందే ఉంది. కేసీఆర్ చేసిండా ఇంతవరకు? ఈ పథకం డబ్బులు వస్తున్నాయా? చేస్తున్నాం కానీ రోజు ఊరికి పోతున్నా. మేము జాబ్ ఉన్న వాళ్ళకు, డ్యూటీ ఉన్న వాళ్ళకు రైతు బంధు అదేంది మన ఫ్రీ ఉన్నది వాళ్ళకు ముఖ్యం. అది మనకేం ముఖ్యం? లేచి మనం ఇప్పుడు వ్యవసాయం పని చేసుకుంటున్నాం, రోజు బస్సుకు పోతున్నాం మేము ప్రయాణమై. మీరు అందరు కలిసి పని చేస్తే ₹50 పడుతుంది. ఎన్ని రోజుల నుండి పని చేస్తా ఉన్నారు? 10 వారాలు. 10 వారాలు 10 కాదు, 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఒక్క వారం కూడా పైసలు పడలేదు. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ₹1 రాలే. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ అదే 2,000 అది ముసలోళ్ళకు వస్తున్నాయి. నాకు వస్తలేదు. 4,000 ఇస్తా అని చెప్పిండు కదా. 4,000 2,000 ఇస్తాడు. అది 3,000 కేసీఆర్ చేసిందే. మీరు అందరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయినా ఉండొచ్చు, ఉండాలి. మాకు ఆయన ఏ పథకాలు వచ్చినాయని చెప్తున్నారు కదా. ఏం రాలే, నోటి మాట చెప్తుండ అంతే. కానీ మాకు ఏం ఫలితం లేదు, రాలేదు. అదే సార్ ఉంటే మేము ఇంకా వేరే తీరా ఉన్నాం. ఇప్పుడు దయాకర్ సారు, కేసీఆర్ సార్ ఉంటే ఇంకా వేరే విధంగా ఉండు. ఈయన వచ్చి మాకు ఏం చేయలే. నీరు కూడా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న
ఉన్నప్పుడు చెర్లు కుంటలు ఏ విధంగా నిండినాయి, ఇప్పుడు నిండి ఉన్నాయి. ఇప్పుడు ఆ చెరువు నిలిస్తేనే బోర్ నడుస్తుంది. ఇప్పుడు అన్ని పోయినాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిపియమని చెప్తుండే కదమ్మా. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ కేస్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారా? కేసీఆర్ కేస్తారా? రేవంత్ రెడ్డికి అసలు ఊరికే రాదు, మా ఊరికే రాదు. మీ ఎమ్మెల్యేకి ఎప్పుడన్నా వచ్చింది మాకు ఒక రూపాయి ఇచ్చిపోయిందా? దిగి వచ్చిపోయిందా? ఉపవాసం ఉండి ఉండి గుట్టకు వస్తే ఎప్పుడు సంవత్సరానికి వచ్చినా తండ్రికి ఇన్ని పైసలు ఇచ్చిపోతారు. మాకు హోలీకి పైసలు ఇచ్చిపోతారు. దయాకరు ఈసారి ఆయన రాబోతే మాకు తెలియలేదు. ఒక రూపాయి కూడా వేయలేము. వస్తే వచ్చింది చూసింది పోయింది, గుట్ట ఎక్కింది పోయింది. సాయం చేసింది గీత ఆడపిల్ల ఉన్న చక్రవంత రూపాయలు పెట్టి 2 లక్షలు రుణమాఫీ చేయండి రేవంత్ రెడ్డికి చూస్తాం. మాది ఏది లేదు మాకు. అంటే ఇది కొంతమందికి వచ్చినాయి, 1 ఎకరానికి వచ్చినాయి, 5 ఎకరాలకు 2 ఎకరాలు రాలే రైతు బంధు బాబు ఏడుచుకుంటా ఉన్నారు. చూస్తున్నాం ఏముంది, ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు 4 నెలలు అవుతుంది, 1 రూపాయి కూడా రాలే. రైతు బంధు వేసిండు ఆయన. మీకు వచ్చిందా? రైతు బంధు రాలేదు. పింఛన్ వస్తలేదు. ఒక 10,000 ఖర్చు పెట్టిండు, 1 రూపాయి వస్తలేదు. మాఫీ రాలేదు. మళ్ళా ఆడలకు రైతు మందు లేదు, అన్ని బంద్ చేశాడు. పెన్షన్ నాకు రావాలని ఎవరికైనా డబ్బులు ఇచ్చినా? ఎవరికి డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టినావా? పెట్టాం అప్పుడు, ఇప్పుడు రాలేదు. బాగా ఇళ్ళకి కూడా రాలేదు సార్, అస్సలే రాలేదు సార్, అస్సలే రాలేదు. ఈమె కూడా ఖర్చు పెట్టింది పింఛనీ కోసం, అటునే తల్లాడుకొని ఉన్నది. అస్సలు కూడా మా సార్ ఏమో ఆపరేషన్ అయింది ఎక్కడ హైదరాబాద్ యశోదల, 4 లక్షలు అయినాయి. అయితే శేషంగా డబ్బులు వస్తాయనంటే అప్లై చేసిన మా టైం కి ఈమె గెలిచింది కదా, ఆ డబ్బులు కూడా అన్నీ ఆగిపోయినాయి. ఇక మన సార్ మన దయాకర్ సార్ ఉంటే ఏమంటే వచ్చే పైసలు లక్ష కళ్యాణి వచ్చే పైసలు అవి కూడా రాలేదు. ఇటు అటు మధ్యలో ఉండిపోయినాయి. మన ఎర్రపల్లి సార్ ఉంటే వచ్చే పైసలు ఇక అటు పోయే మొదటికి ఈమె గెలిచింది కదా, ఆ పైసలు అటు ఆగినాయి. మా సార్ 4 లక్షలు అయితే ఆ పైసలు కూడా ఆగినాయి. సగమైన వస్తుందని అప్లై చేసిన వాడ అవి కూడా రాలే. దయాకర్ రావుకు పెళ్లి పబ్బులకు పిలిచినట్టు మీ ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు రమ్మంటున్నారు. ఇప్పుడు పెళ్లిలకు ఇప్పుడు ఉన్నాయి మాట, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే రాదు. మనం చెప్పలే, వాళ్ళకు రాలే. మన సార్ ఉన్నప్పుడే కదా మనకు తెలిసింది. వచ్చే టైంకి ఈమె గెలిచింది. ఇక మనం పోయి అడిగేటట్లేదు. ఇక సో ఇలా ఎండిపోతా ఉన్నది, మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లలేదమ్మా? ఇట్లా పొలాలు ఎండిపోతా పరిస్థితి ఏంది, కాలువలు నీళ్లు రావట్లేదు, మీ కాలువ నమ్ముకునే మేము ఎన్ని ఎకరాలు కౌలుకు గానే దానికి దీనికి మాట్లాడాలి కదా. చెప్తా అంటే వస్తాయి అని అంటారు, పోతారు అంతే. వస్తది ఇంకా టైం పడుతుంది అని లెక్కలు చేయాలి, అట్లనే ఆగుతాంది. కేసీఆర్ అప్పు చేసిండు, ఆ అప్పు బాగా చేసిండు, అవి పోలీస్ కేసులో నడుస్తుంది, ఇస్తా అనే తాపుతుండు. ఇట్లనే అంటుండు సారు. ఇదే పద్ధతి అంటాంది. ఇట్లా ఇప్పటికి సార్ ఉన్నప్పుడు ప్రతి చావుకు సార్ వచ్చేది. ఎర్రపల్లి దయాకర్ రావు ప్రతి చావుకు వచ్చేది, ప్రతి చావుకు డబ్బులు ఇచ్చేది, ప్రతి చావుకు మంచిగా వచ్చేది. ఇప్పుడు ఒక్క ఖతం అస్సలే వస్తలేదు. వీళ్ళు గెలిచి ఏం పడతలేదు. ఫస్ట్ సారే ఉండాలి, సారే కావాలి, ఆయనకే పెట్టాలి ఓటు, ఆయనే గెలపాలి. సార్ గెలవకున్నా మొన్న ఇక్కడ ఒక మనిషి చనిపోయిండు, అప్పుడు వచ్చి 5,000 ఇచ్చిపోయిండు సారు. మళ్ళా ఇక్కడ వచ్చి దేవుని కాడ వచ్చి పోయిండు సారు, గెలవకున్నా సార్ వచ్చిపోయిండు. ఢిల్లీలో దొరకబెట్టినా కూడా దొరకడు. ఎర్రపల్లి సార్ ఢిల్లీలో పోయి దేవుడన్నా ఆయన దొరసాయి దొరకదు ఎక్కడ. అంటే ఆయన హామీ ఏరే, ఆయన మాటలే ఏరు. రైతు బంధు చేసిండు, అన్ని మంచిగా చేసిండు. ఇప్పుడు మాత్రం ఏం లేదు సార్. గతంలో ఏ విధంగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు ఏం మాకు ఫలితం ఏం లేదు. ఇప్పుడు గురించి ఇప్పుడు బస్సు పోయినా కూడా ఫ్రీ అని పెట్టిండు. ఒక 20 రూపాయల కోసం చూసుకుంటే చాలా పనులు ఆగమైపోయినాయి. ఎట్లుంది బస్సులో? అందరు కొట్టుకునుడు, తిట్టుకునుడు, ఇటు జడబడుడు, సీటు దొరకలేదు, అంతా కొట్టుకునుడే జరుగుతుంది బస్సులో కూడా పోయినా కూడా. ఏం మంచితనం లేదు సారు.
ఆ. సో రైతు బంధు అని చెప్పిండు, రైతు బంధు వచ్చిందా? రైతు బంధు సరిగా ఏం రాలేదు. ఎకరానికి 15,000 ఇస్తానన్నాడు. 15,000 కూడా ఇయ్యలే అసలుకి. 5,000 కూడా ఇయ్యలేదు. మళ్ళా రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ కూడా లేదు. 2 లక్షలు రుణమాఫీ అవుతుంది అన్నాడు, 2 లక్షల రుణమాఫీ కూడా లేదు. ఏం లేదు. పెళ్లి అయితే తులం బంగారం పెడతామన్నాడు, 1,00,000 రూపాయలు చేతిలో ఇస్తామన్నాడు. అది కూడా ఏం ఫలితం ఏం మాకు జరగలేదు మంచిగా. అప్పుడు ఉన్న పబితం, కేసీఆర్ దగ్గర ఉన్న పబితమే మంచిగా చాలా జరిగింది. ఇప్పుడు ఏం జరగలేదు సార్. సో ఈ యశస్విని రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఏం అభివృద్ధి? యశస్విని ఇప్పుడు ఎప్పటికీ మా దయాగర్ సార్ ఉన్నప్పుడు ఈ గుట్టకు వస్తే మా హోలీకి వచ్చినప్పుడు 50,000, 30,000, 20,000 మా చేతిలో పెట్టి పోతాడు 4 తండలు 5 తండలకు. ఇప్పుడు మేము డబ్బులు అడిగితే మీకు ఎక్కడిది డబ్బులు ఇచ్చేదని చెప్పిపోయింది మొన్న. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం రాలే. 20,000 వచ్చిండు. చిన్న పిల్లవాడు వచ్చిన కూడా వస్తాడు. వస్తాడు, దానానికి పైసలు ఇచ్చిపోతాడు. 20,000, 30,000 ఇచ్చిపోతాడు. ఖర్చులకు అన్ని ఇచ్చిపోతాడు. ఆయన చేసిన సహకారం ఇప్పుడు ఏం అయితే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు పరిపాలన గట్టిగా చేస్తాడు, కేసీఆర్ కంటే ఎక్కువగా చేస్తాడు అన్నట్టుగా మీరు గెలిపించిలా, లేదంటే ఆయన మంచిగా చేస్తాడు కావచ్చు అని ఈయన గెలిపించినాం. ఇన్ని సంవత్సరాలు ఆయన చేసిండని ఇప్పుడు గెలిపించినాం. గెలుస్తా ఉన్నారు కదా మీరు? చూస్తా ఉన్నాం, ఏం ఫలితం లేదు సార్. ఇప్పుడు మాకు ఏం మంచిగా లేనే లేదు. ఫస్ట్ సారి చేసిన ఫలితమే మంచిగా ఉండే. ఆ ఫలితం ఉంటేనే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంటది. ఇప్పుడు ఏం లేదు. రైతు బంధు కూడా మొత్తం ఆపిండు. ఏమన్నా 4 నెలలు అవుతుంది వచ్చి. సో ఎట్లా అనిపిస్తుందమ్మా? 4 నెలలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. సో ఎట్లా చూస్తున్నారు ఈ 4 నెలల్లో రైతాన్ని? ఇప్పుడు మీరు రైతులు కదా, సో ఏ విధంగా ఇబ్బంది పడరు? అది నెలకు 2,500 ఇస్తా అన్నాడు ఆడోళ్ళకు. కూలీ పోకుండా ఇంటికాడ ఉండాలి నేను ఇస్తా అన్నాడు. ఆ పైసలు కూడా ఏం రాలే. పింఛన్కి 4,000 ఇస్తా అన్నాడు, పింఛన్ కూడా రాలే. ఏమి ఇస్తలేడు, ఏం మంచిగా సహకారం చేయలే. అప్పుడు ప్రభుత్వమే మంచిగా జరిగింది. అప్పుడు చేసిన ప్రయత్నమే రావాలి. ఇప్పుడు ఈ ప్రయత్నం మాకు మంచిగా జరుగుతలేదు. ఇప్పుడు 5 లక్షలు కాదు, 5 రూపాయలు వస్తలేవు. ఇప్పుడు చచ్చిపోగానే నెల లోపల వచ్చేది 5 లక్షలు. దానానికి వచ్చి 5,000 ఇచ్చిపోతే 5,000, 10,000, 20,000 వచ్చేది. ఇప్పుడు రూపాయి కూడా వచ్చేటోళ్ళు లేరు, చూడటోళ్ళు లేరు. ఫోన్లో మాట్లాడితే పెళ్లి కూడా వస్తాడు దయాకర్. ఇప్పుడు పెళ్లికి పోయి పత్రికలు ఇచ్చినా ఇంటి ముంగడ చూస్తలేడా? అసలే మాకు ఇంకొరా చెప్తలేరు, ఏం చెప్తలేరు. ఏం ఉండి ఏం చేయాలి ఆ పార్టీకి? మేము ఓడిపోయినా కూడా రావట్లేదా? ఓడిపోయినా కూడా రావట్లేదు. మీరు ఓడిపించలు కదా మరి? ఓడిపించినామని ఇప్పుడు వస్తున్నాడు దయాకర్. ఇప్పుడైనా వస్తున్నాడు. ఇప్పుడు గెలవకుండా వస్తున్నాడు ఇప్పుడు దయాకర్. ఇప్పుడు మీ ఎమ్మెల్యే వస్తుందా? మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా పెళ్లికి అట్లా పెళ్లి పబ్బులకు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన దయాకర్ ముఖమే కనబడతలేదు మాకు. ఆయన వచ్చినప్పుడు కలపడ్డప్పుడు ఇట్లా కరుపని చేస్తే మాకు టిఫిన్ అన్నం తినమని సీసాలు నీళ్ళు ఇచ్చి తాగమని ఇచ్చిపోయిండు. ఇప్పుడు ఆయన ఫలితమే మంచిగా ఉన్నది. ఈయనది ఏం జరగలేదు. ప్రజల పట్ల గౌరవం అయితే ఉన్నది. వాళ్ళకు చూసి ఉబ్బి పెట్టిర్రు. ఎస్ఎస్పీ చూసి బాగా